బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ వద్దకు తెలంగాణ మంత్రులు కాసేపట్లో కేసీఆర్ని కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు మంత్రి సీతక్క అలాగే మంత్రి కొండా సురేఖ కేసీఆర్ను మేడారం జాతరకు ఆహ్వానించడానికి మరి ఈ మంత్రులు అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగబోతుంది. దీనికి సీఎం, గవర్నర్ అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇటు విపక్ష నేతలను కూడా స్వయంగా ఆహ్వానిస్తుంది సీతక్క. సో మొత్తం మీద ఒక సెన్సేషనల్ టర్న్అవుట్ అనుకోవచ్చు. ఇటు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ని ఇలా అఫీషియల్గా కొన్ని ఈవెంట్స్కి రమ్మంటూ గతంలో కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ ఆహ్వానించారు. కానీ ఇటు ఇంటికి తన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి మరి ఇన్విటేషన్ ఇవ్వడం, ఇదంతా కొత్త టర్న్అవుట్ అనుకోవచ్చు, కొత్తగా కనిపిస్తుంది అనుకోవచ్చు. మరి కేసీఆర్ అటెండ్ అవ్వబోతున్నారా? ఇటు అసెంబ్లీ సమావేశాలకి వచ్చారు, సైన్ చేశారు, దిశానిర్దేశాలు ఇచ్చారు, ఫ్లోర్ లీడర్స్ని డిక్లేర్ చేశారు, అన్నీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్కి తను అటెండ్ అవ్వట్లేదు. కానీ పబ్లిక్గా కూడా ఇటు ఫామ్ హౌస్ నుంచే పాలిటిక్స్ రన్ చేస్తున్నారు అని గతం నుంచి ఏదైతే వాదన ఉందో అదే జరుగుతూ వస్తుంది. పబ్లిక్ అపియరెన్సెస్, పబ్లిక్ మీటింగ్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాల్లో మరి ఆయన విజిబిలిటీ, పబ్లిక్ విజిబిలిటీ కూడా తక్కువనే ఉంది. సో మేడారం జాతరకి మరి ఆయన వెళ్ళబోతున్నారా? ఇటు మంత్రులు సీతక్క అలాగే ఇటు సీతక్కతో పాటు ఇటు మిగతా మంత్రులు కూడా తనను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు కొండా సురేఖ వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. మరి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన మంత్రులు పిలుస్తున్నారు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు గతంలో ఎప్పుడు ఇలాంటివి మనం చూడలేదు. మొత్తానికైతే ఇటు సీతక్క అలాగే ఇటు కొండా సురేఖ ఇద్దరు మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మహిళా మంత్రులు. మరి ఇది ఓన్లీ మేడారం జాతరకి రమ్మని ఇన్వైట్ చేయడం మాత్రమేనా? ఇంకా రాజకీయ కోణాలు, రాజకీయ అంశాల గురించి చర్చించే అవకాశం ఏమైనా ఉందా? దేశంలోనే అత్యంత పెద్ద పండుగ జరుపుకునేటువంటి సిచ్యువేషన్, ఏషియాలోనే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా సంబంధించినటువంటి మేడారం జాతరకు పేరుంది. పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఒక ఆదివాసికి సంబంధించినటువంటి సాంప్రదాయం ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి ఒక దేవుడిగా కొలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని. సో ఈ పండుగకి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని ప్రభుత్వం గత కొంతకాలంగా దీనిపైన ఒక మాట్లాడే ప్రయత్నం చేసింది. మన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కేసీఆర్ వచ్చి డైరెక్ట్ గా ఆహ్వానించడానికి సమయం కోరారు. అందులో భాగంగా ఇప్పుడు మంత్రులు సీతక్క తర్వాత కొండా సురేఖ ఇద్దరు వెళ్తా ఉన్నారు కేసీఆర్ ని ఆహ్వానించడానికి డైరెక్ట్ గా కలిసి. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగనుంది. ఏషియాలోనే అతిపెద్ద పండుగగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 1 కోటి మందికి పైగా హాజరయ్యేటువంటి అతిపెద్ద పండుగ. కేవలం 28 నుంచి 31 వరకు జరిగినా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అంత పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్తారు. బంగారం పేరిట దేవుడికి మొక్కులు చెల్లించుకునేటువంటి సంప్రదాయం కొనసాగుతా ఉంది. సో ప్రభుత్వం ఈసారి ఏర్పాటు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉంది. రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, మిగతా ఏర్పాట్లు కానీ వచ్చినటువంటి వారి కోసం. సో దాంట్లో భాగంగా ఆహ్వానించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టైం తీసుకున్నారు. ఫామ్ హౌస్కి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ మరొక గంట సేపట్లో అక్కడికి ఎర్రవల్లి గజ్వేల్ ఫామ్ హౌస్ కి చేరుకుంటారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు కేసీఆర్ ని ఆహ్వానించి డైరెక్ట్ గా జాతరకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా మొక్కులు చెల్లించుకునేటువంటి సంప్రదాయం కొనసాగుతా ఉంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు గవర్నర్లుగా ఉన్నా వారంతా కూడా హాజరయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు ఈసారి జాతరకి. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక సాంప్రదాయం ప్రకారంగా రావాలనేటువంటిది కోరుకునే దాంట్లో భాగంగా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో చూసాం ప్రభుత్వం సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో కేసీఆర్ ఇంటి వరకు వెళ్లి ఆహ్వానించినటువంటి సందర్భం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఇలాగే సందర్భంలో వెళ్లి కేసీఆర్ ని కలిసి డైరెక్ట్ గా ఆహ్వానించారు. ఇప్పుడు మరొక అదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ మంత్రులు సీతక్క, కొండా సురేఖ వెళ్లి ఆహ్వానించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడాలి కేసీఆర్ హాజరవుతారా దీనికి సంబంధించినటువంటి జాతర సందర్భంగా, ఏదో ఒక రోజు వీలు తీసుకొని వెళ్తారా, లేదంటే వీళ్ళు ఆహ్వానం పంపినటువంటి మొదటి రోజే ఆయన హాజరవుతారా చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణ కుంభమేళా అని చెప్పుకోవచ్చు. ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు, బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. 1 కోటికి పైగా జనాభా ఇక్కడికి చేరుకుంటారని అఫీషియల్గా గవర్నమెంట్సే చెప్తున్నాయి. సో మొత్తం మీద ఇటు కాకతీయ రాజులకి పన్ను కట్టకుండా ఫైట్ చేసిన ఒక ట్రైబల్ తల్లి కూతుర్లు అని చెప్పొచ్చు. ఇటు సమ్మక్క సారలమ్మ
వీళ్ళిద్దరూ పోరాడుతూ 12వ సెంచరీ 12th సెంచరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఇటు సమ్మక్క అలాగే ఇటు సారలమ్మ వీళ్ళిద్దరికీ కూడా అక్కడ గద్దెలను కట్టారు. అక్కడ ప్రతి 2 సంవత్సరాలకి వెళ్ళి మొత్తానికైతే ఒక ట్రైబల్ ఫెస్టివల్ అయితే చేసుకుంటారు. ఇటు హైదరాబాద్ నుంచి దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇటు కేసీఆర్ ఇటు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి కేసీఆర్ని పిలుస్తున్నారు. అలాగే ఇటు సీఎం అలాగే గవర్నర్ అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ జాతరకు అటెండ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు మంత్రులు సీతక్క అలాగే ఇటు కొండా సురేఖ వీళ్ళిద్దరైతే ప్రస్తుతానికి ఫామ్ హౌస్కి చేరుకోబోతున్నారు. ఇటు కేసీఆర్ని మరి రమ్మని అడగబోతున్నారు. మరి కేసీఆర్ సమ్మక్క సారక్క జాతర అటెండ్ అవ్వబోతున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రానున్న రోజుల్లో మరి అసెంబ్లీ సమావేశాలు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ